హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఆవకాడోతో ఐస్ క్రీమ్ చేసుకొని దీంతో 4 రెసిపీస్ చేసుకోబోతున్నామండి. ఈరోజు మనము చాలా సింపుల్గా మనము ఆవకాడో ఐస్ క్రీమ్ చేసుకొని దీంతో మనము ఆవకాడోతో మిల్క్ షేక్, ఇంకా ఐస్ క్యాండీస్, ఇంకా కునాఫాతో మంచి డెజర్ట్ కూడా చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు ముందుగా మనము ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము. ఇలా ఆవకాడోతో ఐస్ క్రీమ్ చేసుకొని మనం చేసుకునే డెజర్ట్స్ అన్నీ కూడా సింపుల్గా చాలా బాగుంటాయండి. సింపుల్గా మనం జస్ట్ ఇలా ఆవకాడో ఐస్ క్రీమ్ ఒకటి చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే దీంతోపాటు ఇలానే మిల్క్ షేక్ చేసుకోవచ్చండి. ఇది ఇలా మనము ఈ ఆవకాడో ఐస్ క్రీమ్తోనే కాకుండా బనానా ఐస్ క్రీమ్తో కానీ, వెనిలా ఐస్ క్రీమ్తో కానీ ఈరోజు నేను చేస్తున్న ఈ ప్రాసెస్లో ఈ 4 రెసిపీస్ కూడా మనము ఏ ఐస్ క్రీమ్తో అయినా చేసుకోవచ్చండి. ఈరోజు మనం ఆవకాడో ఐస్ క్రీమ్తో చేసుకోబోతున్నాము. ఇలా ఐస్ క్యాండీస్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా పిల్లలకు కావాలనుకుంటే మనము ఇంట్లో ఇలా ఒక ఐస్ క్రీమ్ని చేసి పెట్టేసుకొని ఇలా చక్కగా మనకు కావాలంటే కుల్ఫీలు ఏవైనా కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ ఒకటి మన ఇంట్లో ఉంటే సరిపోతుంది. దీంతోపాటు చాలా టేస్టీ డెజర్ట్ అండి ఇది. కునాఫాతో ఈ పర్ఫెక్ట్ డెజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 1 వీక్ వరకు కూడా స్టోరేజ్ కూడా ఉంటుందండి. మనం ఇలా చేసి పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడు కావాలన్నా కూడా దీంట్లో మిల్క్ వేసుకొని తీసుకుంటే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. ఈరోజు మనం చేస్తున్న ఈ 4 రెసిపీస్ కూడా చాలా టేస్టీగా, సింపుల్గా చాలా బాగుంటాయండి. దీనికోసం ముందుగా మనము ఐస్ క్రీమ్ రెడీ చేసుకుందామండి అవకాడోతో. సో దీనికన్నా ముందుగా మనం ఐస్ క్రీమ్ కోసము మనకి కావాల్సింది మిల్క్ క్రీమ్ అండి. మనము రెగ్యులర్గా మనకి ఇంట్లో వచ్చే మిల్క్ మీద నుంచి క్రీమ్ మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు కావాల్స్తే బయట నుంచి మామూలుగా మిల్క్ క్రీమ్ కూడా కొనుక్కొని కూడా మీరు ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లోనే ఇలాగ క్రీమ్ని, ఫ్రెష్ క్రీమ్ని నేను ఇలా కలెక్ట్ చేసుకుంటానండి. నేను ఇలా 7 డేస్ నుంచి కలెక్ట్ చేసుకున్న క్రీమ్ అండి ఇది. దీన్ని మీకు బౌల్ టేర్ చేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్ దీని ఎంత వచ్చిందో నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి నాకు 600 గ్రామ్స్ వరకు వచ్చిందండి ఇది మిల్క్ క్రీము. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ కోసం కండెన్స్డ్ మిల్క్ కూడా మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నామండి. చాలా బాగుంటుంది ఇంట్లో ఇలా చేసుకున్నది మనము. దీంట్లోకి నేను ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కేజీ వరకు షుగర్ వేసుకున్నానండి. వేసుకొని దీన్ని బాగా దగ్గర అయ్యేలాగా మనం కన్సిస్టెన్సీ దీన్ని దగ్గరుండి చూసుకోవాలండి. పాలని దగ్గరుండి మరగబెట్టుకోవాలి. ఇది 15 to 20 మినిట్స్లో మనకి సింపుల్గా కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో రెడీ అయిపోతుందండి. బయట అయితే ఈ కండెన్స్డ్ మిల్క్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో ఇలా న్యాచురల్గా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేని మంచి కండెన్స్డ్ మిల్క్ని ఈజీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. ఇలా మనం సింపుల్గా ఇంట్లో రెడీ చేసుకుంటే ఇది 1 మంత్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుందండి మనకి. సో ఇలా థిక్ కన్సిస్టెన్సీ దగ్గరగా వచ్చిన తర్వాత కొంచెం పల్చగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని స్మూత్గా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకుందాము. చాలా బాగుంటుంది. ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని టీ, కాఫీ ఏదైనా కూడా కేక్స్ ఇలాంటి డెజర్ట్స్ చేసుకోవడానికి కూడా పనికొస్తుందండి. మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా సింపుల్గా మనకి కండెన్స్డ్ మిల్క్ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా. సో ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్లో మనం ఇదే యూజ్ చేస్తున్నామండి. సో ఇప్పుడు దీని తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ క్రీమ్ని విప్ చేసుకుందామండి. ఇంట్లో ఎటువంటి బీటర్స్ లేకపోయినా పర్వాలేదండి. మజ్జిగ కొట్టే ఈ కవ్వంతో మనం బీట్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. ఎలక్ట్రిక్ బీటర్స్ ఏమీ లేకపోయినా పర్వాలేదు. సింపుల్గా మనం ఇలా కవ్వంతో మనం బీట్ చేసుకుంటే మంచిగా మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీన్ని ఒకసారి ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము అవకాడోస్ నేను తీసుకున్న ఈ 600 గ్రామ్స్కి 4 అవకాడోస్ వరకు యూస్ చేస్తున్నానండి. ఈ అవకాడోస్ని మనం మజ్జిగ కట్ చేసుకుందాము. ఇలా ముందుగా ఇలా బాగా ముగ్గిపోయిన అవకాడోస్ అండి ఇవి. మన హెల్త్కి చాలా మంచిది. వీటిని ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్ని తీసేసుకుందాము. మొత్తం అన్నింటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని మన ఛానల్లో ఆల్రెడీ నేను అవకాడోతో 3 టైప్స్ ఆఫ్ టోస్ట్ చేసున్నానండి. ఒకే వీడియోలో 3 టైప్స్ చేసున్నాను. చాలా బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. పిల్లలు ఇలా టోస్ట్ల కింద కానీ ఇలా ఐస్ క్రీమ్స్ కింద, డెజర్ట్స్ కింద చేసి పెడితే ఈ అవకాడో తీసుకుంటారండి. నార్మల్గా అయితే ఇది అంత టేస్టీగా ఉండదు, కమ్మగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టపడరు. వీటితో అవకాడోతో మనం ఏదో ఒక డెజర్ట్స్ కానీ ఇలా ఐస్ క్రీమ్స్ కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా మనం ఈ అవకాడోలో ఉన్న ఈ పల్ప్ అంతా కూడా ఇలా కలెక్ట్ చేసుకుందాము. మొత్తం అన్నింట్లోంచి మొత్తం ఇలా తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కొంచెం మ్యాష్ చేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా. అందులో కొంచెం మిల్క్ వేసుకొని ఇలా మొత్తం అంతా కూడా ముందు ఇదంతా కూడా కలెక్ట్ చేసుకుందాము. ఇది మనం ఇలా డైరెక్ట్గా తీసుకోవడమే మంచిదండి. ఫ్రూట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా తినని పక్షంలో పిల్లలు వీటిని మనం ఇలా డెజర్ట్స్ కింద అది చేస్తే కూడా బాగుంటుంది. సో ఇలా కలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మొత్తం అంతా కూడా ఇలా మొత్తం అంతా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఇది ములిగేలాగా మిల్క్ వేసుకుందామండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కండెన్స్డ్ మిల్క్ని ఇందులోకి 150 గ్రామ్స్ వరకు వేసుకుందాము. ఇదంతా బాగా స్మూత్ పేస్ట్ అయ్యేలా అవ్వడానికి దీంట్లో వేసేసుకొని ఇదంతా బాగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా స్మూత్గా ఇదే ఐస్ క్రీమ్ అన్నట్టుగా అంత స్మూత్గా చాలా బాగుంటుందండి.
ఇలా చక్కగా మనకి ఇలా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన బౌల్ తీసుకొని అందులోకి మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ క్రీమ్ని ఇందులోకి వేసేసుకుందామండి. మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి, జస్ట్ ఫ్లేవర్ కోసము. ఇప్పుడు ఇందులోకి మనము రిమైనింగ్ మిగిలిన ఈ కండెన్స్డ్ మిల్క్ అంతా కూడా ఒక 100 గ్రామ్స్ దీంట్లో వేసుకుందాము. మొత్తం అంతా మనకు 250 గ్రామ్స్ వరకు వచ్చిందండి కండెన్స్డ్ మిల్క్. సో ఇప్పుడు దీంట్లోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ అవకాడో పేస్ట్ అంతా కూడా ఈ మిల్క్ క్రీమ్లోకి మిక్స్ చేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకొని ఇది కంప్లీట్గా మిక్స్ చేస్తూ దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇది మంచి విప్పింగ్ క్రీమ్ లాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా బీట్ చేయడానికి ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఈ స్టేజ్లో ఈ అవకాడో పేస్ట్ అంతా ఈ మిల్క్ క్రీమ్కి బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి దీన్ని ఈ విధంగా బాగా బీట్ చేసుకుందాము. ఇలా ఇదే బౌల్లో శుభ్రంగా ఇలా మొత్తం అంతా కూడా కంప్లీట్గా బీట్ చేసుకుంటే మన కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. ఇంకా మనకి సైడ్ కార్నర్స్లో అది మిల్క్ క్రీమ్ ఏమైనా అవకాడోతో కలవకపోతే ఒక స్పూన్ లాంటిది తీసుకొని ఈ సైడ్స్ అంతా కూడా ఇలా కవర్ చేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుంటే చాలా సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనకి ఐస్ క్రీమ్ బ్యాటర్ ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని బౌల్ని ఇలా సెట్ చేసి పెట్టుకుందాము. ఇంతేనండి, మన ఐస్ క్రీమ్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొన్ని పిస్తాలు ఇంకా టూటీ ఫ్రూటీ తీసుకొని పిస్తాల్ని సన్నంగా తరుక్కొని రెండింటిని మిక్స్ చేసుకొని ఈ పైన మనము గార్నిష్ చేసుకుందాము. సింపుల్గా ఇలా చేసేసుకుంటే మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, దీన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాకైతే 12 అవర్స్ పట్టిందండి ఇది ఐస్ క్రీమ్ అవ్వడానికి. 10 to 12 అవర్స్లో అయిపోతుందండి. ఇది థిక్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి ఇలా దీనిపైన మనం ఒక క్లీన్ ఫాయిల్ వేసుకొని కవర్ చేసుకుందాము, ఐస్ ఏమీ ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. మనకి బయట కూలింగ్ అది అపీరెన్స్ బాగుంటే, మనకి కూలింగ్ టెంపరేచర్ అది కరెక్ట్గా ఉంటే మనకి 8 అవర్స్లోనే అయిపోతుందండి ఐస్ క్రీమ్. నాకైతే 12 అవర్స్ పట్టింది. ఇలా మొత్తం అంతా కూడా మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా బౌల్స్లోకి సర్వ్ చేసుకొని చాలా సింపుల్గా దీన్ని మనం ఐస్ క్రీమ్ని తీసుకొచ్చండి. చాలా బాగుంటుంది అవకాడో ఐస్ క్రీము. పిల్లలకైతే డైరెక్ట్ తినరు కాబట్టి ఇలా ఐస్ క్రీమ్ కింద చేసి పెడితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. స్మూత్ కన్సిస్టెన్సీతో మనం ఇంట్లోనే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ అవకాడో కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి దీన్ని ఏదో డిజర్ట్స్ కింద కానీ ఇలా ఐస్ క్రీమ్స్ కింద కానీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, మన అవకాడో ఐస్ క్రీమ్ చక్కగా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇంతేనండి, ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్తో పాటు ఈరోజు మనం దీన్ని మిల్క్ షేక్ చేసుకోబోతున్నామండి. ఇదే ఐస్ క్రీమ్తో మనము ఇప్పుడు దీంట్లోంచి ఐస్ క్రీమ్ తీసుకొని మనము ఐస్ క్రీమ్ తిన్నంతసేపు తిన్న తర్వాత మనకి బోర్ కొడితే దీని నుంచి మనం వేరేగా ఈ విధంగా మార్చుకోవచ్చండి. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్కూప్స్ వరకు నేను ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాను. సో మిల్క్ షేక్ కోసం అండి. చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే ఈజీగా మిల్క్ షేక్ని ఈ టైప్లో చేసుకోవచ్చండి. ఏ ఐస్ క్రీమ్తో అన్నా కూడా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు మనము. ఇందులోకి ఇలా 2 స్కూప్స్ వేసుకున్న తర్వాత మనం కావాల్స్తే ఇంకొక హాఫ్ పీస్ వరకు నేను అవకాడో వేస్తున్నానండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. నేను ఇంట్లో ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ పీస్ వరకు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. సో తర్వాత ములిగే వరకు దీంట్లో మిల్క్ వేసుకుందామండి. ఇట్లా మనం జార్లో వేసుకున్నప్పుడు అది బాగా మిక్సీ అవ్వడానికి ఇందులోకి మిల్క్ వేసుకుందాము. ఈ స్టేజ్లో మనకు ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి స్వీట్నెస్ ఏమి నేను యాడ్ చేయట్లేదండి. ఆ తర్వాత మీరు తాగి చూసుకొని మీకు షుగర్ సరిపోతే అందులో షుగర్ ఫ్రీ కానీ హనీ కానీ ఏదన్నా కూడా వేసుకొని మీరు తీసుకోవచ్చు. సో ఇంతేనండి, మన అవకాడో మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని బాదము పిస్తాని సన్నగా తరిగి వేసుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని తీసుకుంటే సమ్మర్కి సూపర్ డ్రింక్లా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పద్ధతిలో మీరు ఏ ఐస్ క్రీమ్తోనైనా కూడా ఇలా మిల్క్ షేక్ చేసుకొని అందులో ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, మన అవకాడో మిల్క్ షేక్. ఇప్పుడు ఇదే మిల్క్ షేక్తో నేను ఐస్ క్యాండీస్ చేస్తున్నానండి. చాలా బాగుంటాయండి. పిల్లలకి మళ్ళీ ఇంకొంచెం వెరైటీగా మార్చినట్టు ఉంటుంది. ఇదే ఐస్ క్రీమ్తో మళ్ళీ ఇప్పుడు మనము ఈ మిల్క్ షేక్ చేసుకొని దీంతో ఐస్ క్యాండీస్ చేసుకుంటున్నాము. ఇలా కొంచెం సన్నంగా పిస్తా బాదాన్ని తరిగి ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసుకుంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఆ బయట మనము కట్ చేసేటప్పుడు మంచిగా మనకి పప్పులన్నీ కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఈ మౌల్డ్లోకి మనం ఈ అవకాడో మిల్క్ షేక్ని ఇందులోకి వేసేసుకుందాము. మొత్తం కంప్లీట్గాను మనకు నచ్చిన మౌల్డ్స్లోకి వేసుకొని చక్కగా మనము ఒక 10 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఈజీగా అదే ఐస్ క్రీమ్తో ఐస్ క్యాండీస్ కూడా రెడీ అయిపోతాయండి. చాలా బాగుంటాయి. పిల్లలకి ఒకే ఐస్ క్రీమ్తో మిల్క్ షేక్ ఇంకా ఇలా ఐస్ క్యాండీస్ ఒకే ఐస్ క్రీమ్తో చేయడం వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది. తినడానికి కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయండి. సమ్మర్కి ఇలా ప్లాన్ చేయండి, చాలా బాగుంటాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక 10 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఐస్ క్రీమ్స్ చక్కగా రెడీ అయిపోతాయండి. ఇలా మనం కావాల్స్తే కుల్ఫీ మోల్డ్స్లో కూడా వేసుకోవచ్చండి. మనకు నచ్చిన మోల్డ్స్లో వేసుకోవచ్చు ఇదే మిల్క్ షేక్ని. నేను ఇలా పిల్లలు తిన్న గ్లూకోవిటా మోల్డ్స్ ఉంటాయి కదండి, పిల్లలు తినే అవి బాటిల్స్, వాటిని స్టోర్ చేసి పెట్టుకుని ఇందులో కూడా కొంచెంగా వేస్తున్నాను. ఇవి చూడడానికి కుల్ఫీస్లా ఉంటాయి, చాలా బాగుంటాయండి.
ఇవి మనం దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా 10 అవర్స్ తర్వాత మన ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా మనము ఇలా మోల్డ్స్లోకి వేసుకొని ఈ మిల్క్ షేక్స్ని కూడా ఐస్ క్రీమ్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవకాడో డైరెక్ట్గా తినని పిల్లలకి ఇలా ఏదో ఒకటి చేసి పెట్టడం వల్ల వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇలా కుల్ఫీ మోల్డ్స్లో కూడా మనకి చక్కగా రెడీ అయిపోయినాయండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. జస్ట్ దీన్ని కొంచెం ఇలా రబ్ చేసుకొని మనం మోల్డ్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. మోల్డ్ని ఎప్పుడు కూడా డిమోల్డ్ చేసేటప్పుడు వాటిని కొంచెం వాటర్లో కానీ వేసుకొని తీసుకుంటే అవి ఈజీగా మనకి వచ్చేస్తాయండి బయటికి సింపుల్గా. ఇంతేనండి, మన కుల్ఫీస్ కూడా రెడీ అయిపోయినాయి. ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు తినడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. ఒకే మిల్క్ షేక్తో మనం ఇలా కుల్ఫీస్ కింద కూడా చేసుకున్నాము. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇదే అవకాడో ఐస్ క్రీమ్తో మనము కునాఫాతో ఒక ఎక్సలెంట్ డిజర్ట్ చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం ఐస్ క్రీమ్తో ఇలా చేసుకోవచ్చండి. ఒక మిక్సీ జార్లోకి ఒక 30 గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుందాము. ఆల్రెడీ మనకి ఐస్ క్రీమ్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి 30 గ్రామ్స్ సరిపోతుంది. ఇలా ఒక 250 గ్రామ్స్ కప్ ఒకటి తీసుకొని ఇందులోకి కప్ ఫుల్గా మనము ఐస్ క్రీమ్ తీసుకుందామండి. మెజర్ చేసుకొని ఇలా తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి ఐస్ క్రీమ్ కూడా వేసేసుకొని మనము దీంట్లోకి ఇలా కంప్లీట్గా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనకి 75 ml వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. వెజిటేబుల్ ఆయిల్ ఏదన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/4 వరకు బేకింగ్ సోడా వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి. ఈ మెజర్మెంట్ స్పూన్ వచ్చి 1/2 స్పూన్ అంటే మనకి ఈ స్పూన్ వస్తుంది. ఇది 1/4 చిన్న స్పూన్ అండి ఇది. దీంతో వేసుకుందాము. వేసుకొని ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 75 ml వరకు మిల్క్ వేసుకుందామండి. మిల్క్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఇలా స్మూత్ కన్సిస్టెన్సీతో మన బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక 300 గ్రామ్స్ వరకు మైదా తీసుకుందామండి. దీంట్లోకి ఇలా జల్లించి తీసుకుందాము. మైదా ఎప్పుడు కూడా మనము కేక్స్ కానీ ఏదైనా డెజర్ట్స్ని రెడీ చేసేటప్పుడు దాన్ని జల్లించి తీసుకుంటే మనకి ఎటువంటి విధంగా ఉండలు కట్టడం అది ఉండకుండా బాగుంటుందండి. ఇలా జల్లించడం మాత్రం కంపల్సరీ అండి. ప్రతిసారి కేక్ ఏది చేసుకున్నా జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇది మనం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం మిల్క్ వేసుకుందామండి. ఇలా నేను ఒక 60 ml వరకు మిల్క్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి. సో బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఒక 60 ml వేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి బ్యాటర్ నేను కన్సిస్టెన్సీ చూపిస్తానండి. ఇది మిక్స్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా అలా ఉంటే సరిపోతుంది. ఇలా మిల్క్ వేసిన తర్వాత ఇందులోకి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడాను ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ వచ్చి ఇప్పుడు ఇలా ఉండాలండి. ఇలా మొత్తం అంతా కంప్లీట్గా ఉంటే ఇలా ఉంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఈ కేక్ అనేది. సో దీంట్లో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి మనము ఇసుక కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకొని బేక్ చేసుకుందాము. ఓవెన్లో బేక్ చేయట్లేదండి. ఓవెన్లో అయితే కనుక ఇంకా చాలా ఫాస్ట్గా సింపుల్గా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని ఏదైనా కేక్ మౌల్డ్ లాంటిది తీసుకొని దీంట్లోకి ఇదంతా కూడా ఇలా అప్లై చేసుకుందాము. చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే మైదాతో డస్టింగ్ చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఈ కేక్ అనేది. ఇది మనం చేస్తున్న కేక్ ఈరోజు చాలా స్మూత్ కన్సిస్టెన్సీతో చాలా మెత్తగా ఉంటుందండి. దీని మీద మనం కునాఫా కూడా యాడ్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు దీంట్లోకి ఇలా బటర్ పేపర్ని వేసేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా కంప్లీట్గా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద ఆల్రెడీ పెట్టిన ఇసుకని ఒక 5 minutes వరకు హైలో పెట్టేసుకొని హీట్ చేసుకుందాము. ఇలాగ అది హీట్ అవుతూ ఉంటుందండి. ఇలాగ మనము ఈ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇలా పెట్టిన తర్వాత మన స్టవ్ ఆల్రెడీ 5 minutes ప్రీహీట్ అయ్యి ఉంది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ఒక 25 minutes దీన్ని ఇలా మీడియం హీట్లో పెట్టేసుకొని వదిలేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 15 minutes తర్వాత మనం దీన్ని మూత తీసి దీని మీద కొన్ని ఇలా టూటీ ఫ్రూటీ వేసుకుందామండి. కొన్ని పైనుంచి ఇలా మొత్తం అంతా కూడా ఇది పొంగిన తర్వాత ఇప్పుడు దీని మీద వేసుకుందాము. వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 minutes ఇలా వదిలేద్దామండి. ఇప్పుడు ఈలోగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఘీ వేసుకొని మనం దీంట్లోకి ఈ సేమియాని ఫ్రై చేసుకుందామండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం కునాఫా డెజర్ట్స్కి అది వాడే ఈ సేమియా అండి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చేసే డెజర్ట్కి చాలా క్రిస్పీగా పైనుంచి చాలా టేస్టీగా బాగుంటుందండి. సో ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా దగ్గరగా దీన్ని రోస్ట్ చేసుకుందాం. ఇలా మొత్తం అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 spoons వరకు షుగర్ వేసుకుందామండి. కంప్లీట్గా ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 spoons షుగర్ వేసుకొని దీన్ని ఒక 30 seconds అలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా ఇలా ఉండాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు పిల్లలు ఇలా కూడా తినేస్తారండి. ఇలా ఫ్రై చేసి పెట్టినప్పుడు అంత బాగుంటుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈలోగా మనకి 15 minutes కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మన కేక్ని చూద్దామండి. చాలా చక్కగా స్మూత్గా మనది కేక్ రెడీ అయిపోయింది. ఇలా చాలా స్మూత్గా ఉంటుందండి. సో ఇప్పుడు దీన్ని మనము
ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేద్దామండి దీన్ని ఉంచేసుకొని. ఇప్పుడు దీన్ని మనము డిమోల్డ్ చేసుకుందాము. ఇలా మొత్తం సరౌండింగ్స్ అన్నీ ఒకసారి ఇలా ఒక నైఫ్ తీసుకొని దీన్ని ఇలా సెపరేట్ చేసుకుందాము. దీన్ని ఇలా చేసుకొని ఇప్పుడు ఏదైనా ప్లేట్ తీసుకొని దీన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇది చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇలా రెడీ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో ముందుగా దీనిపైన ఉన్న ఈ బటర్ పేపర్ని రిమూవ్ చేసుకుందామండి. కంప్లీట్గా ఇది రిమూవ్ చేసేసుకొని ఇప్పుడు దీని మీదకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేమియాని దీని మీద అప్లై చేసుకుందాము. ఇంకా డైరెక్ట్గా దీని మీద మనకు ఆల్రెడీ స్వీట్నెస్ ఇందులో ఉంది కాబట్టి మనం ఎటువంటి స్వీట్నెస్ ఇంకా దీనికి యాడ్ చేయక్కర్లేదండి. ఇలా చాలా స్మూత్గా ఉంటుందండి. దీనిపైన మనం ఈ సేమియా అంతా కూడా చక్కగా అప్లై చేసుకుంటూ దీని మీద సెట్ చేసుకుందాము. ఇలా కంప్లీట్గా మొత్తం మనం తీసుకున్నదంతా కూడా సేమియా దీని మీద మనకి ఎంత కావాల్సి వచ్చినా చక్కగా దీని మీద వేసేసుకొని ఇదంతా కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మన కునాఫా డెజర్ట్ చాలా టేస్టీగా సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇలా ఒక ఐస్ క్రీమ్ మన ఇంట్లో ఉంటే ఇలా ఎన్నో విధాలుగా మనం చక్కగా డెజర్ట్స్ని చేసుకొని చక్కగా తీసుకోవచ్చు. ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో మిల్క్ యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 1 వీక్ వరకు కూడా మనకు స్టోరేజ్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లోనే పెట్టక్కర్లేదు. అలా బయట పెట్టేసినా కూడా మనకు కావాల్సినప్పుడు చిన్న పీస్ తీసుకొని మనం దాంట్లో మిల్క్ వేసుకొని దాని మీద కావాలంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే ఈ డెజర్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి. దీన్ని ఇలా ఒక పీస్ కట్ చేసుకొని మిల్క్ వేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇలా చేసే ఏ వీడియో అయినా కూడా డైరెక్ట్గా మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇంతేనండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.